జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్లో జగిత్యాల జిల్లా విశ్వకర్మ కుల బాంధవుల ఆత్మీయ మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. హాజరవగా జీవన్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వెన్నంటి ఉండి అండగా నిలుస్తామని, ఢిల్లీలో జీవన్ రెడ్డి గొంతు వినిపించేలా కృషి చేస్తామని విశ్వకర్మ నాయకులు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఏర్పాటు చేసిన విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించేలా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవ చూపాలని విన్నవించారు. కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయించాలని, అకాల మరణం చెందిన విశ్వకర్మల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది విశ్వకర్మలు, వడ్రంగి, కమ్మరులు వ్యవసాయానికి ఆధారమన్నారు. దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో కుల వృత్తులు అంతరించిపోతున్నాయని, వృత్తిపరంగా విశ్వకర్మలకు విద్యుత్ రాయితీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీవో ఎంఎస్ 85 పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని హామీ ఇచ్చారు. పరికరాల కొనుగోలు కోసం 5 లక్షలు అందించేలా కృషి చేస్తానని, ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అందిస్తామని పేర్కొన్నారు. నిరుపేదలకు 4000 ఇళ్లు నిర్మించినా నేటికి పూర్తి చేయలేదని, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేస్తామని, 2 నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రేవంత్ రెడ్డి పాలన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలపిస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత సరఫరా కల్పిస్తున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం విదేశాల్లో ములుగుతున్న నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పి ₹1 కూడా వేయలేదన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణం కోసం సహకారం అందించాను అని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల హక్కులు సాధనకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్, లాల్కోట, వెంకటాచారి, కృష్ణమాచారి, టీవీ సత్యం, టీవీ సూర్యం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మన ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన అతిథులు జీవన్ రెడ్డి గారికి మన అందరం ఇలా అదృష్టమే కాంగ్రెస్ పార్టీకి ఆయన లాంటి యొక్క ముఖ్యమంత్రి లభించడం చెప్పంటున్నాం. ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ముఖ్యమంత్రి ఎట్లున్నారని ఇంకో ఇట్లున్నారని చెప్పిన భావన కలిగి ఉంటుండేది. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి తలపింప చేసే విధంగా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది చెప్పండి. అందరూ కూడా ఎన్నికల సభలో అది ఇవి సాధ్యమేది అనుకున్నామే. మా ఆడబిడ్డలు అందరూ ఏదైతుందో ఉచిత బస్ రవాణా సౌకర్యం అంటే ఇలా ఏదా పోయేదా అనుకున్నాడు తల్లి. నిజంగా అమలైతే చెప్పి అనుకుంటే నాకు కొటేషన్ గెలిపించు అనుమానం వచ్చింది అన్నాడు. ఇలా ఏదా పోయేదా ఈ నిజంగా అమలవుతుందమ్మా. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోండి చెప్పంటున్నా, హైదరాబాద్ పోండి, ఎక్కడికి వెళ్ళిపోండి తల్లి, బస్ టికెట్లు కూడా ప్రయాణం చేస్తున్నారు. మీరు మీ యొక్క కొమ్ము పట్టుకొని మేము రావాలి, గవర్నమెంట్ టికెట్ కొనుక్కోవాలి. వాళ్ళ ఫ్రీ అయ్యి మనకి లేదన్నా, వాళ్ళ ఫ్రీ మన ఫ్రీ లేదు తల్లి అని చెప్పండి. నిజమవుతావా? సిలిండర్ పుట్టియావా? కేంద్రం బీజేపీ గొప్ప చెప్తే మోడీ గారు మాట అంటే మాట, మాటను నిలబెట్టాడు ఎవరు? మోడీ అంటే ఏందే నీ మాట? ఎక్కడ నిలబడవా నువ్వు? విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్లధనాన్ని ఏదైతుందో నేను తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్నా. ఏమైతే విదేశాల మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చినాడే, అదే విదేశాల ముందు నల్లధనంగా బెరకపోతుంది తప్ప ఏదైతుందో బయటకు అర్థలేదు. పెద్ద నోట్లో రద్దనడే ఏమైందో ఏమో ఎవరికి అర్థం కాదు చెప్పంటాను నేను. జన్ధన్ ఖాతా అన్నాడు. ఏమైందో జన్ధన్ ఖాతా? బ్యాంకులు అన్ని పెట్టుబడిదారు వర్గాలు తోడ్పడుతుంది తప్ప మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగపడటం లేదని చెప్పంటుంది. దేశం వెలుగుతుంది. ఎక్కడ వెలుగుతుంది? అంబానీ, అదాని లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారు ఇళ్లలో దేశం వెలుగుతుందని చెప్పండి. మన మధ్యతరగతి కుటుంబాలు ఏమవుతుందావా? మనం పొయ్యి ఎలగాలని చెప్పంటే సిలిండర్ పుట్టి 500 కంటే పొయ్యి ఎలుగుతావా? 500 రావాలంటే ఏం కావాలి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మీ అధికంగా చెల్లించే ₹400 మీకు తిరిగి ఇస్తేనే మనకు ఆదాయం లభిస్తుంది. బాబు తల్లి, మన ఇంటికి చెల్లించే విద్యుత్ ఏదైతుందో 200 యూనిట్ల దాకా ఉచితంగా కల్పన చేసే కార్యక్రమం అమలుస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ తరఫున బాగుందాం. ఇది పెద్ద మన్సూర్ రెడ్డి గారు ఏదైతుందో వారి అనుభవంతో వల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత దూరం రావడం నిజంగా మీ అదృష్టవంతం అని చెప్పండి. ఇంత దూరం వచ్చినందుకు మీ గౌరవం నిలబెట్టే విధంగా
మన జగిత్యాల ఏదైతే ఒక జిల్లా కేంద్రంగా ఏ జీవో ఎక్కితేమో తెచ్చిందో దాన్ని పునరుద్ధరింప చేసి మీ విశ్వకర్మ ఫెడరేషన్కి ఏదైతుందో దానికి త్వరలో ఏదైతుందో అధ్యక్షుడు నియామకం చేపట్టబడే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి ఆ ఉత్తర్వులు పునరుద్ధరింప చేస్తానని సభాముఖం